ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నా ఎడల చూపించిన అనంతమైన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ, నిత్యత్వం అంతా మీ ప్రేమను ఆస్వాదించే మహా గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించినందుకు ఆరాధించి పూజిస్తూ, ఈ మంచి సమయానికై వందనాలు చెల్లిస్తూ, త్వరలో తిరిగి రానయ్యన్న యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో సమర్పించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. జనవరి 28 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. అనుభవం గల వైనికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు. పసిపిల్లవాడిని హక్కును చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతుంటాడు. అతని జీవితమంతా దానితోనే ముడిపడి ఉంది. కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి, దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారి గట్టిగా మీటుతాడు. అది నొప్పిలో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తూ ఉంటే దీక్షగా దాని పైకి వంగి ఆ నాదాన్ని వింటాడు. దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు. అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మిట్టుతాడు. అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు. ఏ వైనికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో అన్ని అపశృతులే. నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు. నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు. నువ్వు బాధలో, కోపంగా, కరుకుగా గొణుగుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది. అయినప్పటికీ నాది కాదు ప్రభు, నీ చిత్తమే సిద్ధించునుగాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయడం చాలించడు. ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైనది. నీ హృదయం బుద్ధి తెచ్చుకుని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను, రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు. 1000 తీగల వీణ పలికే రాగాలు, ప్రేమ స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు, ఆ మధురిమని చెరిచే అపశృతులు, తెగిన తీగల విషాద గతులు. ప్రేమ తరంగాలున్నాయి అశ్రునయనాల్లో. కిరీటముంది సిలువ మోసిన చేతుల్లో. శ్రమించని వాడు విజేత కాలేడు, కష్టపడని వాడు విశ్రాంతి పొందలేడు. దౌర్భాగ్యపు కన్నీళ్లు, ఆనంద బాష్పాలు కావాలంటే రెండూ కోరుకో, లేకుంటే ఏ ఒక్కటి దక్కదు. ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.